వ్యాఖ్యలు చేశారు. పాలకవర్గం అవకతవకలకు పాల్పడిందంటూ ఆయన ఆరోపించారు. అవసరమైతే డైరీ చైర్మన్ ను జైల్లో వేస్తామని కూడా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. సొసైటీ నుంచి రైతుల సొమ్మును విశాఖ డైరీ చైర్మన్ దోచేశారని ఆయన ఆరోపిస్తున్నారు. సొసైటీల సొమ్ముతో షీలానగర్లో ఆసుపత్రిని ఏర్పాటు చేసి రైతులకు కేవలం నామమాత్రపు చికిత్సలు మాత్రమే అందిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇక విశాఖ డైరీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన సంచలన ఇవి ఆరోపణలు కావచ్చు, లేదంటే కనుక ఈ వ్యాఖ్యలు కావచ్చు, మొత్తం దుమారం లేపిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వరకు అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు ఎప్పుడు కూడా చాలా హాట్గానే ఉంటాయని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రత్యేకించి ఆయన విశాఖ డైరీని సంబంధించి విశాఖ డైరీ చైర్మన్పై అయితే మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే పూర్తి స్థాయిలో దుమారం లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కావచ్చు, ఇటు శ్రీకాకుళం మొదలుకొని ఇటు తూర్పుగోదావరి జిల్లా వరకు 4 జిల్లాల పరిధిలో విశాఖ డైరీకి అయితే కనుక పాల ఉత్పత్తిదారులు, వ్యవసాయదారులు పూర్తి స్థాయిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా 4 జిల్లాల నుంచి కూడా దీనికైతే పాలను సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరి సహాయ సహకారాలు కావచ్చు, వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే విశాఖ డైరీ అయితే ఇంతింతే ఒట్టడింతే అనే చందంగా అయితే కనుక అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిందని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. అయితే అటువంటి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నటువంటి విశాఖ డైరీ చైర్మన్గా ఉన్నటువంటి గతంలో ఎవరైతే చనిపోయారో ఆడారి తులసిరావు గతంలో చైర్మన్గా ఉండేవారు. సుమారుగా 38 సంవత్సరాల పాటు ఆయన చైర్మన్గా ఉంటూ మొత్తం విశాఖ డైరీని ఏకఛత్రాధిపత్యం చేశారని కూడా విమర్శలు ఉన్న నేపథ్యంలో అయితే గతంలో ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ కూడా ఆయనపై అయితే మాత్రం పలు విమర్శలు కూడా రావడం జరిగింది. కానీ ఆయన మరణానంతరం ఏదైతే విశాఖ డైరీ చైర్మన్గా ఆడారి ఆనంద్ కుమార్ ఛార్జీ తీసుకున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే గతంలో ఆయన వైసీపీ నుంచి కూడా ఉండడం, వైసీపీలో కూడా పోటీ చేసి ఓడిపోవడంతో అయితే మాత్రం ఆయన పూర్తిగా ఎక్కడ కూడా కనిపించకుండా పోయారు. కానీ ఇక్కడ జరుగుతున్న విశేషాలను కూడా ప్రత్యేకించి చెప్పుకున్నట్టు కనుక విశాఖ డైరీకి సంబంధించి పాల ఉత్పత్తిదారులు కావచ్చు, లేదంటే ఆ డైరెక్టర్లకు సంబంధించి వాళ్ళందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని విశాఖ డైరీని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారంటూ కూడా అయ్యన్న పాత్రుడు సంచలన కామెంట్స్ అయితే చేశారు. అంటే ఏదైతే వ్యవసాయదారులకు సంబంధించి ప్రతి గ్రామానికి ఒక బోర్డు, ఒక ప్రెసిడెంట్ ఉంటారు. ఈ ప్రెసిడెంట్లు అందరూ కలిపి డైరెక్టర్లుగా ఎన్నుకుంటారు. ఈ డైరెక్టర్లు అందరూ కలిపి చైర్మన్ ఎన్నుకునే నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం డైరెక్టర్లు అందరూ కూడా గతం నుంచి ఉన్న వాళ్ళే ఉండడంతో అయితే మాత్రం వీళ్ళందరినీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని పూర్తి స్థాయిలో డైరీని సొంత జాగీరు వలె వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటూ కూడా అయ్యన్న పాత్రుడు ఆరోపణలు చేయడం. అంతేకాకుండా వ్యవసాయదారుల కష్టార్జితం ఏదైతే ఉందో రూపాయి కూడబెట్టుకున్న ఈ డబ్బునంతని కూడా ఈ విశాఖ డైరీ చైర్మన్ అయితే తన సొంత అవసరాలకు కావచ్చు, తన సొంత ఆస్తులను పెంచుకోవడానికి అయితే మాత్రం ఈయన విరివిగా తాపత్రయపడుతున్నారంటూ కూడా అయ్యన్న పాత్రుడు కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయదారులు ఏదైతే రైతులు ఉన్నారో, పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా బోనసులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది. అయితే గత 2 సంవత్సరాల నుంచి కనీసం బోనసును కూడా ఇవ్వకుండా పూర్తి స్థాయిలో ఆ డబ్బునంతని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. తన రాజకీయ అవసరాలు కావచ్చు, తన ఆర్థిక అవసరాలను వినియోగించుకుంటున్నారంటూ కూడా అయ్యన్న పాత్రుడు చెప్పడం కూడా పని సంచలనంగా మారింది. అదేవిధంగా చూసుకుంటే ఎవరైతే డైరెక్టర్లుగా ఉంటారో, లేదంటే బోర్డు మెంబర్స్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా బంగారాన్ని ఇచ్చి బంగారం ఎరచూపి వీళ్ళందరూ కూడా నోరు మెదపకుండా చేస్తున్నారంటూ కూడా అయ్యన్న పాత్రుడు క్లియర్ కట్గా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే కేవలం 40,000 రూపాయలు, 39,000 సుమారు 39,000 రూపాయలను వీళ్ళందరికీ ఇచ్చారంటే అవన్నీ కూడా రైతుల తాలూకా ప్రతి రూపాయి, వాళ్ళు పోసే పాలల్లో వచ్చే ప్రతి రూపాయి కూడా వివేదించి కూడా అయ్యన్న పాత్రుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే రైతుల కోసం రైతుల కృషి చేస్తున్నట్టు కూడా ఇక్కడ విశాఖ శీలానగర్లో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా కృషి ఐకాన్ హాస్పిటల్గా అయితే కనుక నామకరణం చేసి కృషి ఐకాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ హాస్పిటల్లో కేవలం నామమాత్రపు వైద్య సేవలు అందిస్తూ కూడా దాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో రైతులను కూడా మోసం చేస్తున్నారని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఆ హాస్పిటల్ను ప్రైవేట్కి అప్పగించి వీళ్ళంతా కూడా సొమ్ము చేసుకున్నారంటూ కూడా అయ్యన్న పాత్రుడు చెబుతున్న తీరైతే మనకి కనిపిస్తుంది. అంటే అయ్యన్న పాత్రుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నారంటే రైతులకు అన్యాయం జరిగితే, పాడి రైతుకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు, అవసరమైతే విశాఖ డైరీ చైర్మన్ని జైల్లో పెడతామని కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే విశాఖ డైరీ చైర్మన్ని మళ్ళీ జైల్లో వేస్తే ఆడు
ఏదైనా సరే మళ్ళీ విశాఖ డైరీకి ప్రమాదం ఉంటుందేమో, అందుకే నేపథ్యంలో అవసరమైతే విశాఖ డైరీ చైర్మన్ కూడా మేము మార్చడానికి అయితే కనుక వెనుకడుగు వేసేది లేదు అంటూ పూర్తి స్థాయిలో రైతులకు సహాయ సహకారాలు అందిస్తామని, పాడి రైతుకి వెన్నుదన్నుగా ఉంటామంటూ కూడా అయ్యన్న పాత్రుడు చెబుతున్న తీరైతే మనకి కనిపిస్తుంది. అంటే విశాఖ డైరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమాలు జరిగాయని, దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ కూడా అయ్యన్న పాత్రుడు గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దీనిపై పూర్తి విచారణకు ఆదేశించాలని కూడా చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఈ సంచలన ఆరోపణలు ఎంతవరకు వెళ్తాయన్న దాని మీద కూడా అయితే మాత్రం ఒక రకమైనటువంటి అనుమానం కూడా కలుగుతుంది. అంటే రానున్నటువంటి శాసనసభ సమావేశాల్లో దీన్ని పూర్తిగా ఒక చర్చకు తీసుకొచ్చి విశాఖ డైరీపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి రైతులకు అందాల్సిన ప్రతి పైసాన్ని నేను అందేటట్టు చేస్తానని, అదేవిధంగా చూసుకుంటే అక్కడ జరిగేటటువంటి ఎటువంటి అక్రమాలు ఏవైనా ఉంటే కనుక అవసరమైతే చైర్మన్ని బర్తరఫ్ చేసే విధంగా నేనైతే ఖచ్చితంగా పోరాడుతున్నట్టు కూడా అయ్యన్న పాత్రుడు అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అయితే కనుక ఒక కొత్త చర్చకు దారితీసిందని కూడా చెప్పవచ్చు. అంటే ఇది రాజకీయంగా ఒక విధంగా ఒత్తిడికి గురి చేసేందుకు ఇలా అన్నారా, లేదంటే ఈ రాజకీయంగా పూర్తి స్థాయిలో ఈ మొత్తం రైతులందరికీ కూడా మొత్తం వెన్నుదన్నుగా నిలబడేందుకు ఇలా చేస్తారన్నది అయితే మాత్రం ఒక రాజకీయ చర్చ నడుస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని మనం అనాలిసిస్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ 100 రోజుల పరిపాలనలో, కుటుంబ పరిపాలనలో మేము ప్రజలందరికీ కూడా మంచి చేస్తాం కాబట్టి, అందుకే ఈ మంచి పని కూడా ఇది కూడా ఒక మంచి పని కాబట్టి మేము పాడి రైతులందరికీ వెన్నుదన్నుగా ఉంటాం. అదేవిధంగా పాడి రైతులతో పాటు మొత్తం ఈ విశాఖ డైరీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేము మేలు చేస్తామంటూ కూడా అయ్యన్న పాత్రుడు చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాయుడు. ఇక ఈ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో ఎన్నో అప్డేట్స్తో మన ముందుకు వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి కుమార్, వరంగల్ నుంచి తిరుపతి, తిరుమల నుంచి సునీల్, విశాఖపట్నం నుంచి నాయుడు పూర్తి వివరాలను అందించారు. మీ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇలా